ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముళ్ళు నానుంటే అలా జరిగేదా తమ్ముళ్ళు అని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉండి పిట్ట కథలు చెప్తున్నాడని అంటున్నాడు శేఖర్ రెడ్డి. నమస్తే శేఖర్ అన్న, ఏంటి విశేషాలు? తమ్ముళ్ళు నేను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. తుఫానుల్ని తన్ని తరివేసిన బాబు గారికి కరోనాను ఆపడం ఓ లెక్క. ఆయన తలుసుకుంటే ఎండను కూడా 2 డిగ్రీలు తగ్గించేస్తాడా. కానీ తాను అధికారంలోకి వస్తే ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా సరే చంద్రబాబు నాయుడు గారికి ఏ కోశానా బాధ అనేది కనిపించదు. ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందన్న? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. రాష్ట్రంలో గ్యాస్ దొరక్క హోటల్స్ వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి గ్యాస్ దొరక్క ఉపాధి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అవునా? ఇటు రాష్ట్రంలో గ్యాస్ దొరకట్లేదా? కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మనకి గ్యాస్ కష్టాలు లేవు అని చెప్పేసి ఓ పక్కన మరి ఇంకేంటన్నా, గ్యాస్ కష్టాలు లేవని చెప్పిస్తారు కదా. మరో పక్కన ఏం మాట్లాడతారంటే కిరోసిన్ తెచ్చుకోండి, కరెంట్ కుక్కర్లు తెచ్చుకోండి అని చెప్పేసి ఇంకో పక్క మాట్లాడతారు. కిరోసిన్ కరెంటు కుక్కర్లు ఎందుకన్నా ఇప్పుడు? మరి గ్యాస్ కష్టాలు లేకపోతే కిరసనాయిలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఇంకన్నా అయ్యో, అడవికి వెళ్ళి కట్టి పుల్లలు తెచ్చుకొని కట్టెల పొయ్యి మీద వండుకోమని చెప్పలేదు.